కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్కి వెల్కమ్ టు యూ మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అని ఫస్ట్ మన బ్రహ్మర్షి పత్రిజీ గారికి కోటి కోటి ప్రణామాలు చేస్తూ మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. అయితే ఈ రోజు నేను పత్రి సార్ అంటే ఫస్ట్ నేను ఎలా తెలుసుకున్నాను సార్ అంటే, సార్ గురించి ఎలా తెలుసుకున్నాను, సార్తో టైం ఎలా స్పెండ్ చేశాను, సార్ దగ్గర నుంచి నేర్చుకున్నవన్నీ నేను ఎలా నా లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకున్నా అవి నేను చెప్తాను. ఓకే, అయితే నా పేరు వైష్ణవి రోహిత్ వంగారి. నేను షోలాపూర్ నుంచి, మహారాష్ట్ర నుంచి. అయితే 2018లో నాది ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయితే అప్పుడు మా హస్బెండ్ ఫస్ట్ టైం ధ్యానంలో ఉండేవాడు. తనకి 2016లో తెలుసు పత్రి సార్. తర్వాత తను నా ఎంగేజ్మెంట్ అయ్యాక ఒక్కసారి క్లాస్ పెట్టాడు షోలాపూర్లో, 2 days వర్క్ షాప్ పెట్టాడు, సాటర్డే సండే. అప్పుడు నాకు ధ్యానం గురించి చెప్పాడు. అప్పటి నుంచి నేను ధ్యానంలోకి వచ్చాను. అయితే ఫస్ట్ ధ్యానం గురించి తను నాకు చెప్తే అర్థం కాలేదు. అంటే మన ఆంధ్ర మాస్టర్సే ఒక ఆంజనేయులు శర్మ సార్ అని ఉన్నారు కదా, తను షోలాపూర్కి వచ్చి అక్కడ క్లాస్ తీసుకొని, ఆ క్లాస్ లో నేను కూర్చోలేదు యాక్చువల్గా నాకు ఇష్యూ వల్ల. కానీ తర్వాత ఇంట్లో నేను కూర్చున్నా తనతో ఒక 5 minutes మెడిటేషన్ కి కూర్చొని, ఫస్ట్ టైం అంటే 2018లో నేను 5 minutes మెడిటేషన్ కి కూర్చున్నా. మొత్తం హెడ్ చాలా హెవీగా ఫీల్ అయిపోయి నేను చెప్పా తనకి, హెడ్ చాలా హెవీగా అవుతుంది అంటే, ఫస్ట్ టైం చేస్తున్నావు కదా అలా అవుతుంది అని చెప్పాను. తర్వాత డైలీ ఇక రోహిత్ నాకు కాల్ చేస్తే అదే అడిగేవాడు, మెడిటేషన్ చేసావా అంతే అడిగేవాడు. ఇంకా తర్వాత ఏం ముచ్చట్లు లేదు తనతో. ఇక నాకు ఒకసారి అలసి వచ్చేసి నేను ఈవెన్ ఫోన్ కూడా పిక్ చేయకుండేదాన్ని ఒక్కొక్కసారి. కానీ మెడిటేషన్ కి కూర్చునేదాన్ని తను ఇంత ఫోర్స్ చేస్తున్నాడు కాబట్టి. కానీ మళ్ళీ ఒక 3-4 months అయ్యాక క్లాస్ పెట్టాడు మళ్ళీ. అంటే ఎవ్రీ మంత్ క్లాస్ పెట్టేవారు. ఆంధ్రాలోకి వెళ్ళి మాస్టర్స్, నార్త్ లోకి వెళ్ళి మాస్టర్స్ వచ్చేవాళ్ళు. ఇక ఒకసారి క్లాస్ పెట్టాడు. ఆ క్లాస్ కు 5 days వీళ్ళు ముందే ప్రిపరేషన్, ఫ్లైయర్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం మనం అన్ని, పోస్టర్స్ అవి అన్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం మన ఏరియాలో అని నాకు తీసుకొని వెళ్ళారు. మా ఇంట్లో వాళ్ళంటే స్ట్రిక్ట్, అంటే లేడీస్ బయటికి వెళ్ళి ఇలాంటి వర్క్ ఎక్కడ చేయరన్నమాట ఈ సైడ్. సో మా ఇంట్లో వాళ్ళు చూశారు ఆ రోజు నేను ఫ్లైయర్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు. వాళ్ళు ఇక కోపంకి వచ్చి ఇదేంటి అంతా అలా అని అడిగేశారు. ఇక మళ్ళీ నేను అందులో పార్టిసిపేట్ చేయలేదు. తర్వాత కానీ ధ్యానం చేసేదాన్ని అలానే. ఇక చేస్తూ చేస్తూ మ్యారేజ్ అయ్యాక ఒకసారి పత్రి సార్ ఇంటికి వచ్చారు మా ఇంటికి. సోలాపూర్లో క్లాస్ ఉండేది. సో దానికోసం సార్ 2 days వచ్చాడు సోలాపూర్కి. 1 day మా ఇంట్లో స్టే చేశారు. ఫస్ట్ టైం సార్ని అక్కడే కలవడం. అంటే సార్ వచ్చాడు, వాళ్ళు నీట్నెస్ మొత్తం క్లీన్ చేస్తున్నారు, కిచెన్ క్లీన్ చేస్తున్నారు, అంత క్లీనింగ్ అంటే నీట్ గా ఉండాలి, గురు వస్తున్నారు కదా అని ఇదంతా చూశాను అంతే. అప్పుడు ఎక్కువ నేను సార్తో అంటే డిస్కషన్స్ లేకపోతే మాట్లాడడం కాలేదు. తర్వాత పూణేలో, మేము పూణేలో ఉంటాము. షోలాపూర్ మా టౌన్ సిటీ. పూణేలో జాబ్ చేస్తూ అక్కడ ఉంటాము. మ్యారేజ్ అయ్యాక అక్కడ షిఫ్ట్ అయ్యాక అక్కడ పత్రి సార్ని సెకండ్ టైం కలవడం. అంటే అప్పుడు ఫస్ట్ టైం నేను మాట్లాడడం సార్ దగ్గర వెళ్ళి ఇలా కూర్చోగానే సార్ ఆల్రెడీ సార్ పనుకొని తనకి అందరూ మసాజ్ చేస్తున్నారు. నేను నా మనసులో అనుకున్నాను ఇప్పుడు నన్ను పిలుస్తాడా అని. సో నెక్స్ట్ సెకండ్ నన్ను పిలిచి నాకు మసాజ్ చేయమని అడిగారు. నేను అది తనకి షేర్ చేశా ఫస్ట్ టైం. అంటే నేను ఇలా అనుకోగానే మీరు నన్ను పిలిచారు అని చెప్పేశాం. సో తను షాక్ అయి తను ఏమంటున్నాడంటే, నేనేం అనుకోలేదు మనసులో, నీ మనసులో మాట నేనేం తెలుసుకోలేదు ఇలా అనేసి అని వదిలేశాడు. తర్వాత కింద మళ్ళీ ఒక డిస్కషన్, మామూలుగా మనం సార్తో విజనం షేరింగ్ చేసుకుంటాం కదా, అలా సారు 7E కాన్సెప్ట్స్ చెప్పాడు. 7E కాన్సెప్ట్ చెప్తుంటే చైర్ పైన కూర్చొని సార్కి కింద నేను దగ్గర కూర్చొని లెగ్ మసాజ్ చేస్తున్నా. సార్ కంటిన్యూగా నా ఐజ్ లో చూస్తూనే 7E కాన్సెప్ట్ చెప్పాడు.
నేను అప్పుడు ఎంత భయపడిపోయి ఇక సార్ ఫస్ట్ టైం సార్ దగ్గర కూర్చోవడం, అలా దగ్గరగా కళ్ళల్లో చూసుకుంటూ చెప్పడం. నేను అంతే సార్ కళ్ళు చూస్తున్నా అంతే. ఏం చెప్తున్నాడో అసలు ఏమీ వెళ్ళలేదు నా కలలో. తర్వాత నాకు అడిగాడు నెక్స్ట్ సెకండ్, "మీరు చెప్పండి ఈ 7 కాన్సెప్ట్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా! అవన్నీ రిపీట్ చేయండి" అని చెప్పాడు. సో, నేను చెప్పాను, "మీరు ఇలా నా కళ్ళలో చూస్తూ చెప్పారు కదా! నాకు అస్సలు మైండ్‌లో వెళ్ళలేదు ఏమి. ఎందుకంటే నేను భయపడిపోయా" అని చెప్పా. అప్పుడు రోహిత్‌కి అన్నాడు తను, "ఈ అమ్మాయిని ఆ అబ్బాయిని చేసుకున్నావా నువ్వు" అని చెప్పాడు. అవును అంటే తన పిచ్చోడున్నాడు. తను ధ్యానంలో మునిగిపోతాడు. అయితే మరి నీకేం ఇబ్బంది కాకపోతే ఉండొచ్చు. కానీ ఏమన్నా ఇబ్బందయితే వదిలేసేయి, తనకి డివోర్స్ ఇచ్చేయి అని చెప్పాడు. అంటే మనం ఒక గురువుని కలిసాక ఫస్టే తన వర్డ్ చెప్పడం. అంటే ఏమన్నా ఇబ్బంది అవుతే మీరు వదిలేసేయండి అని అలా చెప్తే, మిగతా గురువులైతే మనం ఎలా రియాక్ట్ అవుతాం? అలా నాకు ఏమీ అనిపించలేదు. అంటే ఫస్ట్ టైమ్ చూడగానే ఇలాంటి పాజిటివ్ పాయింట్స్ చెప్పడం, అది నేను చాలా నా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకున్నా. ఇక ఏమైనా గాని మా దగ్గర, మా హస్బెండ్ అండ్ వైఫ్‌లో, నేను అప్పుడు ఫస్ట్, సెకండ్ నాకు అదే గుర్తొస్తుంది. సారే చెప్పాడు మనకు, ఏమన్నా అయితే డివోర్స్ ఇవ్వండి. ఇక ఇదెందుకు, నార్మల్‌గా ఇవన్నీ నేచురల్ గానే ఉంటాయి. గొడవలు అవి అని మేము ఈజీగా తీసుకుంటాం అన్నట్టు ఈ లైఫ్‌లో. ఇక తర్వాత సార్ చెప్పడము ఇలాంటివి, సార్ దగ్గర చాలా నేను కుకింగ్ నేర్చుకున్నా. ఎందుకంటే షోలాపూర్‌లో వచ్చాక సార్ విజిట్ చేస్తే మా ఇంట్లో ఎక్కువ స్టే చేసేవారు వన్ డే. ఒక రెడ్డి సార్ అని ఉన్నాడు. ఈ సోలాపూర్ ట్రస్టీ. తన దగ్గరనే మా ఇంట్లో ఎక్కువ స్టే చేసేవారు. అయితే నేను సార్ దగ్గర కుకింగ్ చాలా నేర్చుకున్నా. సార్‌తో ఓన్‌గా కుక్ చేయడము అది నాకు చాలా గ్రేట్. అంటే చాలా ఎక్కువ లక్కీ నేను అలా అనుకుంటా. ఎందుకంటే నేను బిఫోర్ మ్యారేజ్ అస్సలు కుకింగ్ నాకు రావదు. తర్వాత సార్ దగ్గరని, మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా. సార్ నాకు వెజిటబుల్స్ ఎలా కట్ చేయడం, దాని పర్ఫెక్ట్ సైజ్, మైండ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు మనం వెజిటబుల్స్ ఎలా కట్ చేస్తాం. సార్‌వి స్పీచ్‌లు మన క్లౌన్స్ సౌండ్ క్లబ్‌లో ఉన్నాయి కదా! అవన్నీ కంటిన్యూగా వినేదాన్ని నేను. అయితే కుకింగ్ చేస్తూ అవి కంటిన్యూగా ప్లే చేసి అవే వినేదాన్ని. సో, నేను పర్ఫెక్ట్ కుకింగ్ నేర్చుకున్నా. అప్పుడు నాకు ఏమర్థమైందంటే, మనం ఏది తింటే అది బయటకొస్తుంది కదా! అలా మనం కుక్ చేసేటప్పుడు ఏ మైండ్ సెట్‌తో కుక్ చేస్తాం కదా! అదే మన మైండ్ సెట్ తిన్నాక మనం రియాక్షన్ చేస్తాం. అంటే మన రిఫ్లెక్షన్ అలా వస్తుంది. సో, కుకింగ్ ఎంత ఇంపార్టెంటో నేను అది నేర్చుకొని అన్నీ నేను సార్‌వి కుకింగ్ చేసేదాన్ని. కరిగేట్ పర్ఫెక్ట్‌గా అంటే ఎలా కట్ చేయడం, ఎలా వండేటప్పుడు మనం ఎలా, ఏ థాట్ మన దగ్గర ఉండాలి. మనం అంటే ఏమనుకోని చేస్తే అది రిఫ్లెక్ట్ ఎలా వస్తుంది. ఇవన్నీ సార్ దగ్గర నేను నేర్చుకొని ఒకరోజు 80 మెంబర్స్ డిష్ వండాలి మేము అసలు. 80 మెంబర్స్ వచ్చేవాళ్ళు. పత్రి సార్ వచ్చారు ఇంటికి కాబట్టి 80 మెంబర్స్ వచ్చారు. అందరు రిలేటివ్స్ అంటే మెడిటేటర్స్, మాస్టర్స్ వచ్చారు. వాళ్ళకు 9 డిషెస్ సార్ కుక్ చేశారు మా ఇంట్లో. ఆ 9 డిషెస్ ఎలా కుక్ చేశారంటే ఎంత ఫ్లూయెంట్‌గా, ఎంత అది నిదానంగా అయిపోయిందో 2 అవర్స్ సార్‌తో జర్నీ. నేను నా లైఫ్‌లో అది ఒక పెద్ద గ్రేట్ గిఫ్ట్ అనుకుంటాను. అంటే అన్ని 9 డిషెస్ పర్ఫెక్ట్‌గా ఎలా కట్ చేయడం, ఎలా కుక్ చేయడం, దాంట్లో మనము యాక్చువల్‌గా కుక్ చేసేటప్పుడు చాలా మందిలో ఇరిటేషన్స్ వస్తుంటుంది. లేకుంటే గొడవ పెట్టుకుంటారు. లేకపోతే మన మైండ్ క్లీన్‌గా ఉండది. ఏదన్నా మనం ఆలోచిస్తూ, లేకుంటే ఏదన్నా వింటూ చేస్తాం కదా! ఇవన్నీ దానికి రిఫ్లెక్ట్‌గా ఎలా సార్ కుక్ చేస్తాడో సార్ దగ్గర నేర్చుకున్నాక నేను నా లైఫ్‌లో చాలా ఇంప్లిమెంట్ చేశా. అప్పుడు నేను కొత్తగా మ్యారేజ్ అయిపోయింది కదా! అప్పుడే నేర్చుకుంటున్నా నేను కుకింగ్. సో, నా లైఫ్‌లో అది బెస్ట్ పాయింట్ అన్నట్టు. నేను కుక్ చేసేటప్పుడు ప్రతి కుకింగ్ ఏ డిషెస్ అయినా కానీ అది ఎంత రుచికరంగా మారిపోతుందో, అంటే ఫస్ట్ టైమ్ కుక్ చేసినా కానీ అది రుచి, దానిది టేస్ట్, దాని ఎనర్జీ చాలా వచ్చేది. అంటే మా ఇంట్లో అందరికి నచ్చేది. కానీ వాళ్ళు తిన్నవాళ్ళు కూడా కామ్‌గా ఉండేవాళ్ళు. ఇదొక నేర్చుకున్నాక సారు ఇలా చెప్తాడు.
ఎప్పుడు మన మైండ్ లో ఏం వెళ్తుందో ఏం వింటామో అది మనం రిఫ్లెక్ట్ చేస్తాము. అలానే సేమ్ నేను ఏం చేసేదాన్ని అందుకరకే వంట చేసేటప్పుడు ఎలాంటి మాటలు వినాలి అప్పుడు. సో మ్యూజిక్ ఇది బెస్ట్. అయినా కానీ నేను పత్రిసారివి ఎక్కువ వినేదాన్ని. పత్రిసారి మ్యూజిక్ లేకుంటే పత్రిసారివి స్పీచెస్ తెలుగులో చాలా ఉన్నాయి, హిందీలో మరాఠీలో కూడా చాలా ఉన్నాయి సార్వి. అయితే నేను అన్ని లాంగ్వేజ్ వినేదాన్ని. సో అవి వింటూ వింటూ చేసేటప్పుడు ఆ పాయింట్స్ నా మైండ్ లోకి వెళ్ళాక దాని రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో అది ఆ కుకింగ్ లో ఇంప్లిమెంట్ చేసేదాన్ని. సో అది నేర్చుకున్నాక తర్వాత సార్ దగ్గర పిరమిడ్స్ ది పాజిటివ్నెస్ అది నేర్చుకున్నా. సో పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్ దాని ఇంపార్టెన్స్ తెలుసుకున్నా. ఎందుకంటే నాకు చాలా పెయింటింగ్ అని డ్రాయింగ్ పెయింటింగ్ ఆర్ట్ అంటే ఆర్టిఫికేషన్ ఏమైనా చేయాలంటే చాలా ఇష్టం. సో నేను అలా దానికి అట్రాక్ట్ అయిపోయి పిరమిడ్స్ నేను ఓన్ గా క్రియేట్ చేయడం స్టార్ట్ చేశా. అంటే ఇది ఎంత బెస్ట్ అని నేను దాని మీద ఇంప్లిమెంట్స్ కూడా చేశా. ఇలా మన పిరమిడ్స్ మాస్టర్స్ వెజిటేబుల్స్ దాంట్లో పెట్టి బయట వెజిటేబుల్స్ పెట్టాక ఎంత ఇంప్లిమెంట్ అవుతుందో దాని రిఫ్లెక్షన్ ఎంత ఉంటుందో అది చూసి నేను అది నేర్చుకొని నేను ఓన్ గా పిరమిడ్స్ చేసి ఇంట్లో అన్ని దానిపైన పెట్టేదాన్ని. వాటర్ పైన, ఫ్రిడ్జ్ పైన, అంటే ఏమేమి మనం యూజ్ చేస్తామో అన్ని దానిపైన పెట్టేదాన్ని. అలాగే ఒక రోజు ధ్యానం చేస్తూ ఒక క్లాస్ విన్నాను, విజడం షేరింగ్. సో అందులో ఒక తిరుపతిలో మాస్టర్ చెప్పారు, నాకు ఇలా ప్రాబ్లం వచ్చింది. సో ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ కోసం నేను పత్రిసారిని ధ్యానంలో ఇన్వైట్ చేసి నేను దానికి క్వశ్చన్స్ కి ఆన్సర్ అడిగా అని. నేను ఫస్ట్ టైం అలాంటి స్పీచ్ వినడం. తర్వాత నేను కూడా అనుకున్నా, నేను ఎందుకు పిలవకూడదు, మరి నేను కూడా పిలిస్తే సార్ వస్తాడా మరి. అలా అనుకొని నేను ఇలానే కూర్చున్నా. జస్ట్ అనుకున్నా సార్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నా అని. సో ఇన్వైట్ చేస్తూ కూర్చుంటే ఫస్ట్ టైం నేను 3 hours ధ్యానం చేశాను. ఫస్ట్ టైం 3 hours ధ్యానంలో పత్రి సార్ వచ్చి నా ముందు కూర్చొని ఫ్లూట్ వాయిస్తూ మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు. నా ఫేవరెట్ రఘుపతి రాఘవ సారథి మ్యూజిక్. రఘుపతి రాఘవ రాజారాం సాంగ్ ప్లే చేస్తున్నాడు ఫ్లూట్ తో. 2 hours అంటే 1 hour లో నేను ఫస్ట్ నా ఆలోచనలు అవి అనుకుంటూ కూర్చున్నా. అందులో తర్వాత 2 hours మొత్తం సార్ కూర్చోబెట్టాడు నా దగ్గర. అప్పుడు నేను చాలా అట్రాక్ట్ అయ్యాను సార్కి. ఎందుకంటే ఒక గురువుని పిలవగానే వచ్చి మనకు కూర్చోపెట్టడం అంటే వాళ్ళు అసలు టైమే ఇవ్వరు ఒక గురువు. కానీ మన సార్ ఎలా అంటే పిలవగానే వచ్చి నాకు 2 hours ధ్యానంలో కూర్చోపెట్టాడని నేను చాలా అక్కడ పడిపోయా సార్కి. సార్ ఫ్యాన్ అయిపోయి సార్ ఏం చెప్పారో అది వింటూ ఇప్పుడు నాయి కూడా అంతే గుంటకల్లో బీరువాలో అయితే అట్లా ఇల్లు బయట ఎట్లా ఉంటుందో అట్లా హలో ఉన్నట్టున్నారు. హలో హలో మేడం, మ్యూట్ చేసుకోండి. వెంకటలక్ష్మి మేడం. ఓకే, కంటిన్యూ. ఎస్. అయితే సార్ అలా రావడం నేను చాలా ఇంప్రెస్ అయిపోయి సార్ ఏమేం పాయింట్స్ చెప్పేవాడు కంపల్సరీగా చేసేదాన్ని. ఇక సార్ చెప్పాడు మనకు మెడిటేషన్ చేయమని చెప్పాడు, బుక్స్ చదవమని చెప్పాడు, తర్వాత స్వాధ్యాయం మన అంటే ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేయమని చెప్పాడు. సో నేను ఇలానే చేస్తూ చేస్తూ నా బిఫోర్ మ్యారేజ్ అంటే బిఫోర్ ధ్యానంలో రాకముందు నేను ఒక్క బుక్ కూడా చదవలేదు. అంటే ఓన్లీ కాలేజెస్ బుక్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బుక్స్ చదివాను. ఈవెన్ నాకు అంటే స్వామి వివేకానంద్, గౌతమ్ బుద్ధ ఇలాంటి వాళ్ళకు అంటే నేను తెలీదు నాకు వాళ్ళు అంటే ఎవరు, వాళ్ళు ఏం చేసేవారు, ఇలాంటి నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ లేకపోతే. తర్వాత నేనేం చేశానంటే ఫస్ట్ టైం సార్ చెప్పాడు కాబట్టి ఒక బుక్ చదివా. నేను బుక్ చదవాలని అనుకుంటూ ఒక సంకల్పం పెట్టా. నెక్స్ట్ ఒక 1 hour లో నా దగ్గర ఒక బుక్ వచ్చింది. అది కూడా ధ్యానం గురించి బుక్. అది కూడా తెలియక మా అత్తయ్యకు ఎవరు వెళ్తున్న వాళ్ళు ఆ వెళ్తున్న వాళ్ళు ఇచ్చేసారంట. మీ ఇంట్లో ధ్యానం చేస్తారు కదా, ఈ బుక్ చదవండి అని మా అత్తయ్యకి ఇచ్చారు. అంటే నేను ఇలా సంకల్పం పెట్టుకున్నా చదవాలని. ఇంట్లో బుక్స్ లేవు కాబట్టి
నెక్స్ట్ సెకండ్ బుక్ వచ్చేసింది ధ్యానంది. నేను ఫస్ట్ బుక్ చదివా ధ్యానంది. అది మరాఠీలో. యాక్చువల్గా మేము మరాఠీ వాళ్ళం కాబట్టి మరాఠీ లాంగ్వేజెస్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. మరాఠీ లాంగ్వేజ్ ది బుక్ చదివా ధ్యానంది. ధ్యాన్ ఆర్ మనీ అంటే ధ్యానం గురించి అని మనీ గురించి దాంట్లో ఉంటుంది మొత్తం. సో తర్వాత నేను ఒక్కొక్కటి ఫాస్ట్ గా బుక్ చదవడం స్టార్ట్ చేశా. అంటే ఈ లైఫ్ లో ధ్యానం లేకపోయినప్పుడు, పత్రిసార్లు రాలేనప్పుడు నాకు బుక్కిష్ నాలెడ్జ్ తెలీదు. తర్వాత మొత్తం బుక్స్ ని చదవడమే అంతే. ఇక బుక్స్ చదవడం, ధ్యానం చేయడం, ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేయడం, లేకపోతే కంటిన్యూగా స్పీచ్ వినేదాన్ని, లేకపోతే మ్యూజిక్ కంటిన్యూ నైట్ మొత్తం ఫ్లూట్ మ్యూజిక్, డే మొత్తం సార్ స్పీచ్, బుక్స్ నాలెడ్జ్. లేకపోతే రూమ్ లో కూడా నేను ఎలా పెట్టానంటే కొటేషన్స్ ఉంటాయి కదా సార్వి అన్ని, అవన్నీ రూమ్ మొత్తం పెట్టుకున్నా. అంటే మనం డిస్ట్రాక్ట్ కావద్దు, ఎక్కడన్నా వెళ్ళకూడదు. అంటే డిస్ట్రాక్ట్ అయితే కూడా మన మైండ్ వెళ్ళకుండా థాట్స్ కంటిన్యూగా కొటేషన్స్ రీడ్ చేస్తూ ఉంటే వెళ్తూ వస్తూ అవి మనకు ఏమన్నా అప్పుడు హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ నేను ఏదన్నా ప్రాబ్లమ్ లో ఉన్నా, మేబీ ఏదన్నా సిచ్యువేషన్ నా ముందు వచ్చింది, ఇక నేను బుక్ చదువుతుంటే దాంట్లో ఆన్సర్ వచ్చేది నాకు. ఇలా బుక్ తెరవగానే నాకు ఆన్సర్స్ వచ్చేది. అలా అనిపించేదికి నేను ఇలా మనసులో అనుకున్నా సాధించిన కంటిన్యూగా నా లైఫ్ లో చేంజ్. తర్వాత వైష్ణవి లావణ్య గారు మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. కంటిన్యూ మేడం. సారీ మేడం. ఇలా అన్ని లైఫ్ లో వెళ్ళేది. ఒకసారి సార్ చెప్పారు, అంటే ఫస్ట్ నేను ధ్యాన మహాచక్రానికి వచ్చినప్పుడు ఒక మేడం స్పీచ్ విన్నాను. ఆ మేడం చెప్పింది, మన లైఫ్ లో మన ఏమన్నా డిసీజ్ ఉంటే మన బాడీలో, హస్బెండ్ అండ్ వైఫ్ లో, వాళ్ళ పిల్లల కంటే వాళ్ళకు కూడా ఏమన్నా డిసీజ్ వస్తుంది మన దగ్గర నుంచి, అంటే కొంత భాగం వెళ్తుంది వాళ్ళకి. సో మనం ఎప్పుడు ప్యూర్ గా అవుతామో అప్పుడే ప్యూర్ గా సోల్ కి మనం జన్మనివ్వగలము అని తను చెప్పింది. ఆ పాయింట్ నా మైండ్ లో చాలా కూర్చుంది. ఇక నేను స్ట్రాంగ్, అప్పుడు నేను ఫుల్ ఫ్యాన్ ప్రతిసారికి. అసలు ఇలా చెప్పారు కాబట్టి నేను మా హస్బెండ్ కంటిన్యూగా ధ్యానం చేసేవాళ్ళం. సో మాకు మ్యారేజ్ అయ్యాక అందరు స్టార్ట్ అయిపోయారు ఇంట్లో, పిల్లలు కావాలి, ఇక పిల్లలు లేదు, పిల్లలు రావాలి. కానీ పత్రి సార్ ఒకసారి మళ్ళీ ధ్యాన మహాచక్రంలో ప్రేమనాథ్ సార్ గారు నాకు ఛానలింగ్ కూర్చోబెట్టారు. ఆ ధ్యానంలో పత్రి సార్ వచ్చాడు. పత్రి సార్ చెప్పాడు, నీకు ఇంకా చాలా టైం ఉన్నది, నీది లైఫ్ ధ్యానానికి ఇస్తాను, ధ్యానానికి ప్రచారానికి ఇస్తావు, సో ఇప్పుడు అది వర్క్ ఉన్నది, నీకు అది చేయొచ్చు అని అలా చెప్పి వెళ్ళిపోయాడు. సో ఆ నైట్ మొత్తం ఆ ఎనర్జీ నేను తట్టుకోలేక, సార్ ఛానలింగ్ అంటే మన బాడీలో రావడం అంటే ఒక ఎనర్జీ మన అంత కరెక్ట్ గా ఉండదు కదా సార్ది మనది. సో నేను ఆ నైట్ మొత్తం మార్నింగ్ 12 వరకు పనుకున్నా అలానే. అంటే నేను నా బాడీలో లేకపోయినా అలా ఫీలింగ్ నాకు. తర్వాత ఇక నేను మార్నింగ్ లేచాక సార్ చెప్పిన పాయింట్స్ నా మైండ్ లో పెట్టుకొని మా హస్బెండ్ అని నేను చాలా ధ్యానం చేస్తూ కంటిన్యూగా ఉన్నాం. ఎవరన్నా ఎవరన్నా క్వశ్చన్ వేస్తే పిల్లలు ఇంకా రాలేదు మీకు అని అలా అంటే మేమిద్దరం పాజిటివ్ గానే ఆన్సర్ ఇచ్చేవాళ్ళం. వస్తారు వాళ్ళకి టైం ఎప్పుడు ఉందో అప్పుడు వస్తారు ఇలా అని మేము అంటే చెప్తూ వెళ్ళాము. సో మెడిసిన్స్ యూజ్ చేయొద్దని సార్ మనకు చెప్తారు కాబట్టి మేము మెడిసిన్స్ యూజ్ చేసుకోము అని ఇంట్లోకి చెప్పేశాము. అంటే పెళ్ళి ఇన్ని ఇయర్స్ అయిపోయింది, మీరు పిల్లలు రాలేదని హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లేవాళ్ళు చాలా సార్లు. నేను వాళ్ళ కోసం వెళ్ళేదాన్ని, కానీ వచ్చాక మెడిసిన్స్ అన్ని పిరమిడ్ లో పెట్టేదాన్ని. ఒక్కొక్క మెడిసిన్స్ తీసి అలా డస్ట్బిన్ లో వేసేదాన్ని, లేకపోతే వాష్ బేసిన్ లో వేసేదాన్ని, కానీ పిరమిడ్ లో పెట్టేదాన్ని అన్ని. నేను సంకల్పం పెట్టుకునేదాన్ని. ఇక ప్రేమనాథ్ సార్ ఎలా చెప్పారు, మనకు చిన్న రోగం ఉంటే చిన్న తలనొప్పి వస్తుంది, చాలా తప్పు చేస్తే నీకు పెద్దది రోగం వస్తుందని అలా చెప్పాక నేను చాలా పెద్దగా చేశాను, నా కర్మ చాలా పెద్దగా ఉందని నేను 4 hours ధ్యానం చేస్తా అని సంకల్పం పెట్టుకొని నా ఓన్ గా 2x2
పిరమిడ్ క్రియేట్ చేసుకొని దాంట్లో కూర్చునేదాన్ని. ఇక ఆ సంకల్పం 40 డేస్‌ది 4 అవర్స్ ధ్యానమా చేస్తూ చేస్తూ బ్రేక్ వచ్చేది. మళ్ళీ కంటిన్యూ చేసేదాన్ని. ఒక్కొక్కసారి మొత్తం నైట్ కూర్చునేదాన్ని. కంటిన్యూగా నైట్ కూర్చొని ధ్యానం చేసి మళ్ళీ మార్నింగ్ లేసి ఇంట్లో వర్క్ చేసి నేను జాబ్ చేసేదాన్ని అప్పుడు. కంటిన్యూగా జాబ్ చేసేదాన్ని. ఎంత ఫ్రెష్‌గా ఉండేదాన్నో అలా చేస్తూ చేస్తూ నేను మొత్తం మెడిసిన్స్ లేక హాస్పిటల్‌కి వెళ్ళక ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలని చాలా ధ్యానం చేసేదాన్ని. సార్ చెప్పారు 2025లో మీరు ప్రెగ్నెంట్ అవుతారని నాకు మెసేజ్ వచ్చింది. తర్వాత ఫస్ట్ 3 మంత్స్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లో నాకు థర్డ్ ఐ కాడ చాలా పెయిన్ అయ్యేది. అంటే కంటిన్యూగా పెయిన్ అవుతుంటే కానీ నేను ఆ 3 మంత్స్ నేను చాలా ధ్యానం చేశా. ఇంకెక్కువ 4, 5 అవర్స్ కూర్చునేదాన్ని కంటిన్యూగా. అంటే నాకు తెలీదు నేనెలా ఇంత తొందరగా అంటే నేను కనెక్ట్ అవుతున్నా. ఇలా కళ్ళు మూసుకోగానే ఆ పరమాత్మ లోకంలో వెళ్ళిపోయా ఇలా అని ఫీలింగ్ వచ్చేది నాకు. కుక్ చేసేటప్పుడు కూడా నేను ఒక్కొక్క సాంగ్‌కి ఇలా అంటే కనెక్ట్ అయిపోయేదాన్ని. అంటే నేను కుకింగ్ చేస్తున్న ఆ ధ్యాస కూడా లేకుండా సాంగ్స్ వింటూ పరమాత్మ లోకంలో కనెక్ట్ అయిపోయా. అసలు గాడ్ సాంగ్స్ వింటే కూడా ఆ ఫీలింగ్స్‌లో కనెక్ట్ అయిపోతుందాన్ని. ఈ 3 మంత్స్ ఈ ఎనర్జీ నాకు తెలియలా. తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఒక మేడం దగ్గర నుంచి. మీరు ఫ్లూట్ మ్యూజిక్‌కి 1 అవర్ ధ్యానం చేస్తూ ఒక బుక్, పెన్ను పెట్టుకోండి దగ్గర అని చెప్పింది. అంటే దాంట్లో మీ ఎక్స్‌పీరియన్స్ రాస్తే పత్రి సార్ చెప్పాడు. నాకు మెసేజ్ ఇచ్చాడు. మీ దగ్గర నుంచి మీరు ఒక బుక్, పెన్ను పట్టుకోండి అని. ఇక నేను అలా కూర్చున్నా. ఆ 3 మంత్స్ అయిపోయాక ఫస్ట్ నేను కూర్చున్నా. ఒక 2 డేస్ నేను 1 అవర్ ఫ్లూట్ మ్యూజిక్‌కి కంటిన్యూగా కూర్చున్నా బుక్ అని పెన్ పెట్టుకొని. కానీ ఏమీ మెసేజెస్ రాలేదు. అంటే ఎందుకు రాలేదని నేను అనుకున్నా. నెక్స్ట్ థర్డ్ డే ఏం చేశానంటే పెన్ను పట్టుకొనే కూర్చున్నా హ్యాండ్‌లో. అప్పుడు ఫస్ట్ మెసేజ్ వచ్చింది నాకు. నేను ఫస్ట్ మెసేజ్ రాసా సార్ దగ్గర నుంచి. సారే చెప్పారు. ఆ మెసేజ్ రాసా. "నువ్వు ఒక్కదాన్నే వినట్లా ఇది నాలెడ్జ్. నీ దగ్గర ఇంకొక సోల్ ఉంది" అని చెప్పారు. అంటే అప్పుడు మెసేజ్ వచ్చింది నాకు సార్ దగ్గర నుంచి. అంటే వితౌట్ మెడిసిన్స్ మనం చేసుకోవాలనుకున్నాం కదా! అది పర్ఫెక్ట్‌గా అవుతుంది అని మెడిసిన్స్ యూజ్ చేయకూడదు అని ఇది స్ట్రాంగ్. అంటే సార్ చెప్పినవన్నీ మేము ఫాలో చేస్తున్నాం అలా. సో ఇక పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేయడం, బుక్స్ ఎక్కువ చదవడం, మెడిటేషన్ ఎక్కువ చేయడం, సార్ ఫ్లూట్ మ్యూజిక్ కంటిన్యూ నైట్ పెట్టుకునేదాన్ని. అలానే చేస్తూ చేస్తూ సార్‌కి ఈ మెసేజెస్ ఇంకా ఇద్దరు ముగ్గురు మాస్టర్ దగ్గర కూడా వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, "సారు మీ దగ్గర నుంచి మెసేజ్ ఇచ్చారు. మీరు ఈ మంత్ ప్రెగ్నెంట్ ఉన్నారు" అని. ఇలా ఇద్దరు మాస్టర్స్ ఫోన్ చేసి చెప్పారు. తర్వాత అంటే నేను ఓకే అనుకున్నాను. అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ మాకు ఉంది అని. కానీ అంటే ఎక్కువ ఎక్సైట్‌మెంట్ కాకుండా, ఎక్కువ ఇది కాకుండా ఎందుకంటే 7 ఇయర్స్ అయిపోయింది కదా! 7 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైమ్ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా. కానీ నేను ప్రెగ్నెంట్ ఉన్నానా? లేనా? ఇలా డౌట్ పడకుండా మేము స్ట్రాంగ్‌గా అలా ఉన్నాము. ఓకే. తర్వాత 1½ మంత్ అయినాక హీట్ చెక్ చేసేటప్పుడు కూడా నేను ధ్యానం అంటే హీట్ రేపు చెక్ చేయాలి అని మెసేజ్ వచ్చింది. దాని ముందు నైటే నాకు ప్యూర్ విజన్ కనిపించింది మొత్తం. అంటే సార్ చూపిస్తున్నాడు నాకు. నేను చెక్ చేస్తున్నాను. అది పాజిటివ్ వచ్చింది. దీనికి ముందు ఒక 3 డేస్ ముందు లేదా నాకు నాకు అంటే లాస్ట్ జన్మలో నేనేం చేశానో తప్పు అది కనిపించింది. యాక్చువల్‌గా ఇది ఫస్ట్ 1 ఇయర్‌లో అంటే మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ ఫస్ట్ ఇయర్‌లో నాకొక బాబు కనిపించాడు నా ఒళ్ళో. చిన్న బాబు. నాకు రివర్స్‌గా చూస్తున్నాడు. అలా కనిపించాడు. అప్పుడు నాకు తెలియలా. కానీ ఇప్పుడు నాకు సార్‌ది మెసేజ్ వచ్చాక ఒక 2, 3 డేస్ అయ్యాక ఆ బాబుది నాకు మెసేజ్ వచ్చింది మళ్ళీ. ఈ ఎవరికైతే మాస్టర్స్‌కి నా మెసేజ్ వచ్చిందో నేను ప్రెగ్నెంట్ ఉన్నానని వాళ్ళు చెప్పారు నాకు. యాక్చువల్‌గా నేను నా గత జన్మలో ఆ బాబుకు 6 ఇయర్స్ బాబు ఉన్నప్పుడు నేను అమ్మ ఉంటిని. తనకి వదిలేసి వెళ్ళిపోయా. సో ఆ కర్మ సాల్వ్ చేయడానికి ఆ పెయిన్ తన అమ్మ లేకుండా ఎలా వాళ్ళ లైఫ్ మొత్తం తీశాడో ఆ పెయిన్ నాకు తెలియాలని ఈ 7 ఇయర్స్
నాకు పిల్లలు లేక ఉన్నారని ఆ మెసేజ్ వచ్చింది. తర్వాత నేను తనకి క్షమాపణ అడుక్కొని అది మొత్తం సాల్వ్ చేసుకున్నా. అది చేసుకున్నాక నేను ఎప్పుడైతే చెక్ చేశానో అది పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ప్రతిసారి నాకు మెడిటేషన్ గైడ్ చేస్తారు. ఏమన్నా తప్పు చేస్తే ఏమన్నా బయట వెల్లుల్లి తినకని చెప్తారు కదా, అది తింటే అప్పుడు వామిటింగ్ అవుతుంది. అలా ఏమన్నా నేను రాంగ్ చేస్తే ఆ సోల్ యాక్సెప్ట్ చేయదన్నమాట. సో ఇలా కంటిన్యూగా అవుతుంది. సో పత్రి సార్తో ఉంటూ నేను కంటిన్యూగా ధ్యానం చేస్తూ ఇప్పుడు కూడా బుక్స్ చదువుతూ మెడిటేషన్ చేస్తూ మ్యూజిక్ నైట్ మొత్తం పెట్టుకుంటాను. సో ఆ సోల్ ఎలా నేను తన లైఫ్ లో ఉండాలనుకుంటుందో ఇప్పుడు కూడా అలానే తను నాకు గైడ్ చేస్తూ ఉంది. ఇప్పుడు నాది 5th మంత్ స్టార్ట్ అయిపోయింది. సో అంటే ఈ 5th మంత్ వరకు ఏమేమి అయ్యాయో మెసేజెస్ అన్ని తను ఇచ్చాడు. అంటే ఆ పాప ఎవరు వస్తున్నారు సార్ చెప్పారు. ఆ పాప ఏం పేరు పెట్టుకోవాలనుకుంటున్నారు కూడా తను నాకు చెప్పారు. సో అవన్నీ రివీల్ నేను 9 మంత్స్ అంటే బేబీ వచ్చాక చేస్తా అని నాకు అంటే ఎవరికి రివీల్ చేయకని చెప్పాడు. అంతే. ఇక ఇది లైఫ్ మొత్తం నాది పత్రి సార్తో జర్నీ అని నేను ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నా అంటే వితౌట్ మెడిసిన్స్ మళ్ళీ మనం ధ్యానం చేస్తూ అన్ని చేయొచ్చు. ఒక రోజు జూమ్ క్లాస్ లో పత్రి సార్తో కనెక్ట్ అయ్యాను నేను. ఆ క్లాస్ లో నేను అప్పుడు నాది ఫస్ట్ ఇయర్ అంటే 1 ఇయర్ అయిపోయింది అంతే నా మ్యారేజ్ అయిపోయి. అప్పుడు సార్కి క్వశ్చన్ వేశాను నేను. సార్ మీరు అంటారు కదా మెడిసిన్స్ వేసుకోకని, కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి అయితే అందరూ చెప్తారు హాస్పిటల్లో అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కావాలని, అది డెవలప్మెంట్ కావాలి, బ్లడ్ లేదని అలా ఇలా మెడిసిన్స్ ఇస్తారు కదా కంపల్సరీగా. మరి అది అవసరమా అని అడిగితే సార్ అన్నారు, ఏమీ అవసరం లేదమ్మాయి, ధ్యానం చేస్తే చాలా అంతే అని అలా మెసేజ్ ఇచ్చారు నాకు. సో నేను అది చాలా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నా. ఇప్పుడు కూడా నేను చాలా అంటే 99% మెడిసిన్స్ వేసుకోను. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ వస్తే అప్పుడే ఒక మెడిసిన్స్. ఈ ప్రెగ్నెన్సీలో అయితే స్టార్ట్ చేసా అంతే. అంటే చాలా వామిటింగ్ అయిపోయి నాకు చాలా పెయిన్ అవుతుంటే అప్పుడు ఒక మెడిసిన్స్ వేసుకుంటా అంతే. దానికంటే ఎక్కువ ఈ 7 years లో నా మ్యారేజ్ అయ్యాక నేను మెడిసిన్సే వేసుకోలేదు అసలు. ఇది నా లైఫ్ జర్నీ. మీది అదే తెలుగు బాగాలేదు అని అనుకుంటారు కానీ మంచి చాలా వివరంగా చెప్పారు. అవునా? ఓకే. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా అయితలేదు వినబట్టి మీది, కానీ చక్కగా చెప్పిండ్రు. మళ్ళీ మెడిటేషన్ ద్వారా అన్ని చేసుకోవచ్చని మీరు మంచిగా చెప్పిండ్రు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా ఎంత గ్రేట్ అది. ప్రెగ్నెన్సీ కూడా మెడిసిన్స్ లేకుండా మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంటూ కూడా మెడిసిన్ వాడకుండా కూడా అట్లా చేస్తారంటే చాలా గ్రేట్ అది. ఎస్ సార్ మెసేజెస్ ఎలా వస్తుంటాయో అలా కంటిన్యూగా. అంటే నాకు ఫస్ట్ సార్ మెసేజ్ ఇచ్చాడు అప్పుడే, అంటే ప్రెగ్నెన్సీలో కూడా మెడిసిన్స్ యూజ్ చేయకపోయినా పర్లేదని. సో అది కంటిన్యూ చేస్తున్నాను అంతే. అదే గ్రేట్ మేడం. మంచిగా అసలు ధ్యానంతోని ఎన్నో రోగాలు తగ్గించుకోవచ్చు, ఎంతో ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఈ రోజులల్లా అన్ని చేస్తున్నాము కానీ మన కోసం మనం పట్టించుకుంటలేమో. ఇంతకు నేను కూడా ధ్యానం చేస్తా కానీ ఈ మధ్యలో అసలు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేస్తున్నా. అన్ని పనుల కంటే ఎక్కువ మనం చూసుకుంటూ మన కనీసం ఒక 4 గంటలన్నా కేటాయించుకోవాలని అసలు మిమ్మల్ని చూసినాక తెలిసింది ఇప్పుడు. ఎస్ అలా కూర్చుంటే మనకు తెలీదు మనం ఎప్పుడు కనెక్ట్ అయిపోతాము. అప్పుడు ఎన్ని అవర్స్ కూర్చున్నాము కూడా తెలీదు. అంటే ఫస్ట్ తెలియదు. మనము అన్ని పనులు చేసుకొని ఆ టైంలో ఫ్రీ ఎప్పుడు ఉంటాం చూసుకొని అప్పుడు కూర్చుంటే, ఫస్ట్ మనం కూర్చున్నప్పుడు ఒకటి అనుకోవాలి, నేను ఇప్పుడు ఈ మొత్తం మెడిటేషన్ కి సరెండర్ అయిపోతున్నాను. సో మీరు అలా అనుకొని మనం కూర్చుంటే ఫ్యూ సెకండ్ లోనే నేను కనెక్ట్ అయిపోతా. అంటే ఇలా కూర్చున్న కళ్ళు మూసుకుంటే నేను అలా కనెక్ట్ అయిపోతా మొత్తం. ఇప్పుడు మనకు ఆలోచనలు వస్తాయి అవి అంటారు కదా, ఫస్ట్ నాకు చాలా వచ్చేది. కానీ ఎప్పుడు నేను ఇలా మెసేజ్ పెట్టుకున్నా, ఇలా నేను మొత్తం ఈ మెడిటేషన్ కి సరెండర్ అయిపోతున్నా, మొత్తం నా బాడీ నా మైండ్ అన్ని సరెండర్ అయిపోతున్నాయి అనుకొని మనం కూర్చుంటే అప్పుడు మనం ఆటోమేటిక్ గా అంటే మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం మన బాడీకి, ఆలోచనలు రాకుండా మన మైండ్ కి. అలా ఇస్తే ఆటోమేటిక్ గా అన్ని మనం
వాళ్ళు కూడా కనెక్ట్ అయిపోతారు ధ్యానంలోకి. సో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మనం ఎన్ని అవర్స్ లేచాక అర్థం అవుతుంది మనకి. టైం చూస్తేనే తెలుస్తుంది ఎన్ని అవర్స్ కూర్చున్నామా. థ్యాంక్ యూ మేడం, చక్కగా చెప్పారు. మంచిగా వివరంగా చెప్తారు అన్ని, ఒక్కొక్కటి సెంటెన్స్ మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం సో మచ్. ఎస్ మ్యామ్, సారీ మ్యామ్, యాక్చువల్గా నెట్ ఇష్యూస్ ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ తోని కొంచెం అంటే, బట్ రియల్ గా మేడం మేడం చెప్పినట్టు చాలా బాగా చెప్పారు మేడం. అంటే మీరు చెప్పిన దాంట్లో తెలుగులో అలా ఏం లేదు మేడం. యాక్చువల్గా మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మేడం, సారీ అని. మనకు సార్ అన్ని లాంగ్వేజెస్ లో అంత నేర్చుకున్నారు. సార్ దగ్గరుండి ఎంతో ఎనర్జీస్ తీసుకున్నారు. వెజిటేబుల్స్ అంటే అందరు అనుకుంటారు కదా, ఏదో చేసేస్తే అయిపోతుంది, ఏదో అంటే అలా కాదు అని మరొకసారి నిరూపించారు. అంటే మనం కట్ చేసే దాంతోనే మనం వండి పెట్టడంతో వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది, మనలో కూడా అన్ని చేంజెస్ ఉంటాయని ఎంత బాగా చెప్పంటే. అంటే రియాలిటీలో మీరు చెప్పింది మీ ఎక్స్వా అనుభవాలు చెప్పారు, ఏదో ఎందులో ఎవరో చెప్పారు అది, కాబట్టి ఎక్సలెంట్ ఉంది మేడం. అలానే అంటే ప్రెగ్నెన్సీది కానివ్వండి, మనం వెయిట్ చేసాం అంటే మనకు ఎందుకు ఇవ్వట్లేదని దాన్ని నెగిటివ్ వెళ్ళకుండా యాక్సెప్ట్ చేసి దాని రీజన్ ఏదో ఉంటేనే మనకి ఇది అవుతుంది. సో దాన్ని యాక్సెప్ట్ చేసి దానికోసం తెలుసుకొని రియలైజ్ అవ్వడం అనేది, అది ఆ రియలైజ్ తర్వాత మనకు వచ్చే హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఇంకా అంటే ఇంత బాగుందంటే మీరు చెప్తుంటే అందరు నేర్చుకోవాలి ఇవన్నీ. అంటే ఏదైనా జరిగింది మనకి అంటే ఇంత బాగున్నా కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉన్నాను, నేను ఎంత మంచి చేసినా నాకు ఎందుకు చెడవుతుంది అని దాని నెగిటివ్ వెళ్ళకుండా, సో ఓకే మనకేదో మనం చేసిందే చెప్పారు కదా, మనం చిన్న చేసిన దానికి చిన్న కర్మ వస్తుంది, పెద్ద చేస్తే పెద్ద, అది మనం తెలుసుకోగలగాలి. అది ఎలా అవుతుందంటే ఓన్లీ ధ్యానం వల్లనే అవుతుందని మీరు ఫస్ట్ టైం అంటే ఇంకా చాలా లక్కీ మేడం మీరు. అంటే మీ సార్ ద్వారా మీరు ధ్యానంలోకి వచ్చాడు అలా. మళ్ళీ మీకు వంట రాకుండా అంటే సార్ ద్వారానే నేర్చుకోవడం అనేది అది ఇంకొక బ్యూటిఫుల్ థింగ్. అందరూ అంటారు అంటే ఇలా కట్ చేయాలి అంటే ఎవరికి అది ఐడియా రాదు, ఎందుకు కట్ చేయాలి రీజన్ ని చాలా క్లారిటీగా చెప్పేశారు. ఎందుకు అలా సార్ అంటే చెప్పేవారు ఇలా కట్ చేస్తే ఈ సైజ్ ఓకేనా అని. అంటే అంత పర్ఫెక్ట్ గా ఒక అమ్మలా సార్ నా దగ్గర ఉండి కుకింగ్ ఎలా చేయడం కూడా నేర్పించాడంటే నేను చాలా లక్కీ అనుకుంటాను యాక్చువల్ గా. నాకు నేను ఓన్ గా అంటే సార్తో ఇంత టైం స్పెండ్ చేయడానికి నాకు దొరికింది కాబట్టి. అంటే ఫస్ట్ నాకు జాబ్ వచ్చాక కూడా నేను ఇలా నాకు జాబ్ కన్ఫర్మ్ అయ్యి మెయిల్ వచ్చాక నెక్స్ట్ సెకండ్ నాకు సార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అంటే రోహిత్ ఫోన్ లో మాట్లాడుతూ సార్ అమ్మాయికి ఇవ్వని చెప్పారంట. నేను సార్కే చెప్పా ఫస్ట్ నాది మెసేజ్ జాబ్ వచ్చిందంటే సార్ ఇదేంటి హ్యాపీ ఎంజాయ్మెంట్ మూమెంటా అనుకున్నాడు సార్. అంటే నాకు అప్పుడు తెలియలా. తర్వాత నేను కొన్ని రోజులు జాబ్ చేశాక కొన్ని ఇయర్స్ అప్పుడు నాకు మెసేజ్ అంటే నాకు ఓన్ గా అర్థమైపోయింది, నేను ధ్యానానికి టైం ఎక్కువ ఇవ్వలేకపోతున్నా. అంటే 3 అవర్స్ అన్నా కూర్చోవాలి మనం, అది కూడా కూర్చోలేకపోతున్నా. నేను రియలైజ్ అయ్యి అప్పుడు జాబ్ వదిలేసా. అంటే మనీ ఏంటి వస్తాయి మనకు వెళ్ళిపోతాయి, మనీకి తక్కువ లేదు, మనకు వస్తుంది ఎలానన్నా వస్తుంది అది. కానీ మెడిటేషన్ చేయడానికి ఒక డే వెళ్ళిపోతే మళ్ళీ ఆ డే రాదు. కాబట్టి నేను వదిలేసి అప్పుడు మొత్తం అందులో వెళ్ళిపోవాలని ఇక నేను డిసైడ్ అయ్యి మా హస్బెండ్ చెప్తే తను ఫస్ట్ పర్మిషన్, తను ఫస్టే అన్నాడు. జాబ్ చేయమని కూడా నేను అనలేదు, వద్దని కూడా అనలేదు. అంటే పత్రి సార్ ఎలా ఉన్నాడో నా లైఫ్ లో మా హస్బెండ్ అలా ఉన్నాడు అన్నమాట. తను ఏమీ మాట్లాడడు, ఏం మాట్లాడినా సార్ గురించే మాట్లాడతారు అని ఏం చెప్పినా కానీ తను ఒకటి చెప్పేవాడు, నేను పత్రి సార్ ఉన్నాను అనుకొని నువ్వు నాకు ఎలా ఆన్సర్ ఇస్తావు అంటే మనం సార్కి ఎలా ఆన్సర్ ఇస్తామో అలా ప్రతి వాళ్ళకు అలా ఆన్సర్ ఇవ్వాలి అని, వాళ్ళతో మనం అంత రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి అని తన చెప్పేవాడు. కంటిన్యూగా తను ఇంకైనా చెప్తూనే ఉంటాడు యాక్చువల్ గా. తనతోనే అలా టైం స్పెండ్ అంటే సార్వి అన్ని రీకాల్ అవుతూ ఉంటాయి ఎప్పటికి మాటలు. సో నేను ఎప్పుడు ప్రతి క్షణం ఫీల్ చేస్తా సార్ నా పక్కనే ఉన్నాడని. ఎగ్జాక్ట్లీ మ్యామ్, వన్స్ అగైన్ కంగ్రాట్స్ మ్యామ్ మీ Yes, thank క్యారింగ్. you. మళ్ళీ తర్వాత మీ డెలివరీ తర్వాత మళ్ళీ ఒకసారి సెషన్కి వచ్చి మీ నేమ్ కానీ అవన్నీ రిలీజ్ చేయాలని, మీ ఎక్స్పీరియన్స్ మళ్ళీ షేర్ చేసుకోవాలని కోరుకుంటాను. రియల్గా మేడం అంటే అంత మాస్టర్స్ మనకు వస్తారు, మనం కరెక్ట్ చెప్తే మాస్టర్స్ కూడా మనకు సపోర్ట్ చేసి మనకు ఎంకరేజ్ చేస్తారు. ఆ మ్యూజిక్ అవన్నీ అనేది మీద అంటే స్వానుభవంతో చెప్పింది అందరికీ ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. నేను ఇందులో ఏమీ ఉండదు, మనం ఆ ఎక్స్ప్రెషన్ చెప్తున్నప్పుడు అర్థమైపోతుంది, ఆ కళ్ళలో కానీ మాటల్లో కానివ్వండి, ఆ ఫీలింగ్స్ అవి అర్థమైపోతాయి. ఎక్సలెంట్.
రియల్గా మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అసలు యాక్చువల్గా నేను నాకు ఎండింగ్లో నెట్ సపోర్ట్ చేసింది, ఇది నాకు ఇంకా హ్యాపీ. నాకు ఇది అదే ఉండే టెన్షన్, బట్ అది థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడడానికి నాకు ఈ అవకాశం వచ్చింది. యా, ధనా సార్ మాట్లాడతారా? వన్ సెకండ్ సార్, ఇప్పుడు చూడండి. యా, ఓకే ఓకే యా, చాలా బాగుంది మేడం. ఎక్స్పీరియన్సెస్ వింటుంటే చాలా చక్కగా ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు కూర్చున్నారు కదా 3 అవర్స్, సార్ ముందర వచ్చి ఆ ఫ్లూట్ ఆ ఫీల్ అవ్వడాన్ని విన్నారంటున్నారు కదా, అది ఆ అనుభవం చాలా బాగుందండి. చాలా గ్రేట్ అసలు. యాక్చువల్ గా అంటే నాకు ఇంకైనా ఆ దృశ్యము నేను మర్చిపోలేను. అది అయిపోయి 6 ఇయర్స్ అయిపోయింది, కానీ నేను ఇంక కూడా ఫీల్ చేస్తాను. సార్ ఎలా వచ్చి కూర్చొని ఫ్లూట్ పట్టుకొని ఆ లెగ్ పైన లెగ్ వేసుకొని కూర్చోనడం, అది చాలా గ్రేట్ అసలు. తర్వాత నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చాయి. అంటే పాస్ట్ లైఫ్ వి కూడా వచ్చాయి కొన్ని. అంటే నాకు ఒక కృష్ణుడు ఉన్నారు కదా, తన ఓన్ గా ఒక బుక్ ఇచ్చాడు మెడిటేషన్ లో. ఆ బుక్ అసలు ఆ, ఈ మన ఇండియాలో అవైలబుల్ లేదు, ఫారెన్ లో ఉన్నది. ఓషోది ఒక బుక్, కృష్ణ స్మృతి అని. ఆ బుక్ పేజ్ కవర్ మొత్తం కనబడింది నాకు ధ్యానంలో. తర్వాత నేను అది ఆన్లైన్ లో చూస్తే ఇండియాలో లేదు. సేమ్ బుక్ కవర్ అక్కడ ఉంది. అంటే సేమ్ టు సేమ్, నేను నా లైఫ్ లోనే చూడలే అసలు బుక్స్. ఆ బుక్ అక్కడ ఉంది. అంటే తన నాకు మెసేజ్ ఇవ్వడం, ఈ బుక్ చదవమని. కృష్ణ అంటే కృష్ణునితో చాలా కనెక్టెడ్ ఉన్నా నేను. కృష్ణుడు చాలా మెసేజెస్ ఇస్తాడు. తనవి పెయింటింగ్స్ కూడా చాలా వేస్తాను నేను. ఆ పెయింటింగ్ వేశాక కూడా ఆ దాని మీద గ్లో ఏంటి వస్తుందో, మనం మెడిటేషన్ చేశాక మనకి ఇలా గ్లో వస్తుందో, అలా నేను మెడిటేషన్ చేసి పెయింటింగ్ వేస్తే ఏం గ్లో వస్తుందో, అది నేను చాలా, అంటే నా ముందు పెయింటింగ్ లో ఇక్కడ ఇప్పుడు పెయింటింగ్ లో చాలా చూస్తాను. ఆ బుక్ నాకు రోహిత్ కి చూపించాను, మా హస్బెండ్ కి. తను చెప్పాడు ఓకే మనం చూద్దాం తెప్పించుకుందాంలే అని. కానీ ఇండియాలో అవైలబుల్ లేదని నేను చాలా ఫీల్ అయిపోయా. విదిన్ సంకల్పం పెట్టుకొని కూర్చున్నా ఒకసారి ధ్యానంలో. విదిన్ 1 month లో నా దగ్గర ఆ బుక్ వచ్చింది. ఆ వావ్. బుక్ ఆ బుక్ నేను ఇంకైనా చదువుతున్నా. ఆ బుక్ లో ఏముందంటే, నాకు రియల్ గా అనిపిస్తుంది పత్రి సారే మెసేజ్ ఇస్తున్నాడు అందులో. ఎందుకంటే ఆ బుక్ లో జీసస్ క్రైస్ట్, బుద్ధుడు అని, ఓషో, ఈ ముగ్గురిది కన్వర్సేషన్ ఉంది. అంటే కృష్ణుడు ఎలా లైఫ్ మన ఎంజాయ్మెంట్ లో తీసుకున్నాడు, జీసస్ క్రైస్ట్ ఎలా మొత్తం లైఫ్ ఎంత స్ట్రగల్ గా ఉందో, మళ్ళా ఓషోది ఎలా మన మెడిటేషన్ లో చూపిస్తాడో, అలా కృష్ణుంది అలా లేదు. ఎక్కడున్నా కానీ తను ఆ ప్రెసెంట్ మూమెంట్ ఎంజాయ్ చేస్తాడు కదా. అది మన పత్రి సార్ చెప్పారు మనకు. ఇప్పుడు లైఫ్ లో అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు, ముందుది ఫ్యూచర్ది ఎందుకు ఆలోచిస్తావు, ఎలా చెప్పాడో సార్ మనకి, సేమ్ అందులో అలాంటి పాయింట్స్ ఉన్నాయి. ఆ బుక్ నేను కంటిన్యూగా 2 times చదువుతున్నా. యాక్చువల్ గా చాలా పెద్ద బుక్, ఎంత పెద్దగా ఉంది, అది మోయడమే చాలా కష్టం మనము. అది అందులో బుక్ లో కూడా ఒక్క పారాగా మనం రీడ్ చేస్తే కదా, అది మనకు ఎంతో నాలెడ్జ్ ఇచ్చినట్టు అవుతుంది. సో అది అంతే మనం చదవగలము 1 day లో. అది అలా ఇంకైనా నేను చదువుతున్నా. 3-4 years అయిపోయింది అది చదువుతూ. మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. అంటే నేను సార్ దగ్గర నుంచి బుక్స్ చదవడం, ఇది ఒక చాలా పెద్ద పాయింట్ నేర్చుకున్నా. వండర్ఫుల్ మేడం, బాగుంది ఇది. ఉమ్. లావణ్య థ్యాంక్ గారు యూ, థ్యాంక్ మళ్ళీ ఎప్పుడైనా ఇంకొక సెషన్ తీసుకోండి. షూర్, ఎప్పుడైనా. తప్పకుండా తప్పకుండా. యాక్చువల్గా ప్లాన్ ఉంది కదా సార్, ఆఫ్టర్ 6 months, 6 or 7 months ఓకే. న్యూ బర్త్డే విత్ న్యూ మాస్టర్ తోని అప్పుడు ఇప్పుడు 5 months మేడం కి. సో ఆఫ్టర్ డెలివరీ ఇంకో- తప్పకుండా. ఇంకోటి అన్నారు, ఏ డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు అనేసి మొత్తం ఫోటోలు పెట్టుకున్నారన్నారు కదా, ఐడియాస్. ఆ! అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చేస్తాం ధ్యానము. చేసే వరకు మనం ఆ మైండ్ సెట్ లో ఉంటాము. తర్వాత కొద్దిగా ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చాక మనము తొందరగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాం. సో మనం డిస్ట్రాక్ట్ అవ్వకూడదు కదా. ఆ టైంలో కూడా మన మైండ్ అవేర్నెస్ లో ఉండాలి. సార్ ఎలా మనకు అవేర్నెస్ లో ప్రతి నిమిషం ఉండాలని చెప్తాడో, సో నేనేం చేసేదాన్ని, కొత్తగా మనం ధ్యానం చేస్తూ అప్పుడు చాలా ఇంప్రెస్ అయిపోయి ధ్యానం చేస్తున్నాం, కానీ బుక్స్ అన్ని చదువుతున్నాం. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చాక మనం ఎలా ఆచరిస్తామో,
మన రిఫ్లెక్షన్ ఎలా వస్తుందో మనం అనుకుంటాము రిఫ్లెక్ట్ కావద్దని, కానీ మన మనసు కూడా లోపల తిట్టకూడదు ఎవరిని కదా. సో నేను ఏం చేసేదాన్ని, కొటేషన్స్ అన్ని రూమ్ లో పెట్టుకునేదాన్ని సారవి ఫోటోతో. సో ఆ కొటేషన్స్ ఇలా మనం అవుతుంటే కూడా లుక్ ఇస్తే వాల్ మీద ఆ కొటేషన్ మనకు కరెక్ట్ వే చూపించేది. సో నేను అలా రిలాక్స్ అయ్యేదాన్ని. సో ఇప్పుడు పత్రి సార్ చెప్పాడు కాబట్టి కూడా అది నాకు ప్రెగ్నెన్సీ ఎవరన్నా అడిగితే అలానే చెప్పేదాన్ని. నాకు సార్ చెప్పాడు, నేను స్ట్రాంగ్ గా ఉన్నా, నాకు తెలిసి ఎప్పుడు వచ్చేవారు అలా. అలా అంటే మైండ్ లో నుంచి మనసులోకి వెళ్ళి నేను స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయ్యాను. వావ్. మా కోసం ఎప్పుడైనా ఫోటోస్ షేర్ చేయండి మేడం. షూర్ షూర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగుంది మీ అనుభవాలు, రియల్ గా ముఖ్యంగా థ్యాంక్ కుకింగ్. యూ. సో మీ కుకింగ్ డెఫినెట్గా బాగా మంచి స్కిల్ వచ్చేసి ఉంటుంది మరి ఎస్ కదండి. యా, ఎస్. గ్రేట్. యాక్చువల్ గా మా హస్బెండ్ కూడా చాలా కుక్ చేస్తాడు. ఈ 3 months నేను నాకు వామిటింగ్ చాలా ఎక్కువ అయిపోయాయని నేను కుక్ చేసేదాన్ని కాదు, అంటే అంత స్టామినా నాకు లేకపోయేది. సో తనే కుక్ చేసి నాకు తినబెట్టేవాడు సార్ డిషెస్ అన్ని. ఓహో, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ ధనా సార్. యా మాస్టర్స్. యా శివజ్యోతి మ్యామ్ మాట్లాడతారు. మేడం మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అసలు కంగ్రాట్స్ మేడం, మీకు థ్యాంక్ యూ సో కంగ్రాట్స్. మచ్. చాలా అదృష్టవంతులు మీరు. పత్రి సార్ తోటి కుకింగ్ నేర్చుకున్నారు, చాలా మెసేజెస్ వచ్చినాయి. మీరు ఇంత ధైర్యంగా ఉన్నారు. మా పెద్ద అబ్బాయికి కూడా ఇంకా పెళ్ళయి 9 years అవుతుంది మేడం, ఇంకా ఆ, లేరు పిల్లలు. వాళ్ళకు కూడా ధ్యానం చెప్తుంటా కానీ వినరు వాళ్ళు. అసలు నమ్మకం లేదు వాళ్ళకు. ధ్యానం చేస్తే పిల్లలు వస్తారా అనేది వాళ్ళ లోపల ఉంది. కానీ నేను ధ్యానం చేయబట్టి ఇది 4 years అవుతుంది. నాకు చాలా అనుభవాలు వచ్చినాయి. మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత, శరీరం విడిచిపెట్టినాక నేను ధ్యానంలోకి వచ్చిన మేడం. మా హస్బెండ్తో కూడా మాట్లాడిన పైలోకాల నుంచి. సారు మెసేజ్ పెట్టిండ్రు, మళ్ళీ మరో జన్మ తీసుకొని వస్తా అని పెట్టిండ్రు. పత్రి సార్ కూడా నాకు చాలా ఎప్పుడు కనెక్ట్ అవుతుంటారు. పత్రి సార్ కూడా మీరు చెప్పేది చాలా ఇది ఉంది మేడం. మరొకసారి కంగ్రాట్స్ మేడం. హ్యాపీగా ఉండండి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ మేడం. యా థ్యాంక్ యూ శివజ్యోతి మ్యామ్. మీరు అన్నారు కదా కనెక్ట్ అవుతారు మళ్ళీ వస్తారని చెప్పారు కదా, మేబీ మీ పిల్లలకే వచ్చేస్తారు కదా, అది తెలియదు. వాళ్ళు మారుతారేమో ఆ టైంకి. సార్ చెప్తారు కదా, మనం చెప్పే వరకే మన బాధ్యత. అదే వాళ్ళు అదే ఎప్పుడు అప్పుడే ఆ కర్మ వాళ్ళు వచ్చి మారే టైంకే మారుతారు. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా రావాలి. అదే అదే Yes. మీరు కూడా తొందరలోనే మరొకసారి మీరు కూడా చెప్పేస్తారు మాకు గుడ్ న్యూస్ ని. థ్యాంక్ యూ శివజ్యోతి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెంకట్ సార్. యా ధన సార్. ఏం లేదు మేడం, క్వశ్చన్ ఏం లేదు, మీరు పాడతారేమో అని డౌట్ వచ్చింది అంతే. ఓకే, వెంకట్ సార్ కంటిన్యూ కంటిన్యూ యా కంటిన్యూ. వెంకట్ సార్. వెంకట్ మ్యూట్ గారిని లో కంటిన్యూ. ఉన్నాను. యా చేసి వైష్ణవి గారు, థ్యాంక్ యూ సార్. ఇంత తొందరగా మీరు మేనిఫెస్ట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నిన్న మార్నింగే కలిసాము, చాలా స్పీడ్ ఉన్నారు మొత్తం మీరు. యాక్చువల్ గా నిన్న నాకు కాల్ వచ్చాక నేను అడిగాను అదే, రేపే అన్నారు. ఓకే గ్రేట్ అని ఓకే అనేసా. యా, వెరీ నైస్. బాగుంది. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, బట్ ఐ నో నిన్ననే మీ ఇంటర్వ్యూ మొత్తం చేశాను కాబట్టి ఐ నో ఎవ్రీథింగ్. ఇప్పుడు వీళ్ళు తెలుసుకున్నారు. అండ్ ఎస్, ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. అంటే మాట్లాడడం అందరూ మాట్లాడతారు, బట్ ప్రాక్టికల్ గా తెలిసిన స్పిరిచువల్ సబ్జెక్ట్ ని అప్లై చేసి దాని తగ్గట్టు ఒక విషయాన్ని లీడ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. మీరు అందులో ప్రాక్టికల్ గా మీరు 100% మీరు సక్సీడ్ అయ్యారు అందులో. అండ్ ఎస్, మీరు నిన్న నాకు చెప్పినట్టు మీరు అందరికి ఇట్లా పిల్లల కోసం పరితపించే వాళ్ళందరికీ, అట్లాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ అందరికీ మీ గైడెన్స్ ఇవ్వాలి. అది మనం నిన్న మాట్లాడుకున్నట్టు అది గర్భ సంస్కార ప్రసవానందమా అది మీ ఇష్టం, కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడే మనం మెడిటేషన్ నేర్పిస్తే ఆ అమ్మ కూడా వింటుంది. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉందని ఈజీగానే యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత పాప కూడా అంటే ఒక ప్రహ్లాద్ లాగా బయటికి వస్తారు అన్నట్టు అప్పుడు వాళ్ళు. ఎస్ ఎస్ అప్పటి నుంచే నేర్చుకొని అన్ని మనం ఫస్ట్ పెద్దగా అయ్యాక చెప్తే ఎవరు వినరు అసలు. ఫస్ట్ ధ్యానం చేయమంటే ఎందుకు అవి ఇవి క్వశ్చన్స్ వస్తాయి, మైండ్ నడుస్తుంటుంది అప్పుడు. అవును. కడుపులో ఉన్నప్పుడు ఏమి నడవద్దు. వాళ్ళకి చెప్తే అదే అదే ఇక అమ్మ గీత అన్నట్టు. అప్పుడు ఎస్ వాళ్ళు ఎస్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. సో నాకు అవును. అందుకనికి ఆ పాయింట్ కి చాలా అట్రాక్ట్ అయిపోయి నాకు ఫస్ట్ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ కనిపిస్తే వాళ్ళకు ఒక బుక్ ఇవ్వడం, ధ్యానం చెప్పడం అని కూర్చోపెట్టడం అని నేను నెక్స్ట్ సెకండ్ లోనే వాళ్ళకి మన మెడిటేషన్ వి మొత్తం అన్ని లింక్స్ షేర్ చేసేస్తా. వాళ్ళు ధ్యానం గురించి ప్రెగ్నెన్సీది మనది ఎలా ఉన్నాయో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. యాక్చువల్ గా హిందీలో మరాఠీలో చాలా ఉన్నాయి ధ్యాన్ మహారాష్ట్రలో. అవి కూడా పంపిస్తాను. అంటే గర్భ సంస్కారం ఎలా చేయాలి, ఏ మనసులో ఎలా ఉండాలి, ఇవన్నీ మనం చెప్తే మనకు మెడిసిన్స్ ఎక్కువ అవసరం ఉండదు. సో మనము అవి పాటిస్తే ఈ మెడిసిన్స్ లేకపోయినా మనం హ్యాపీగా ఉండొచ్చు. అది ఎలాగో గ్రోత్ అవుతుంది. దానికి మనం ఫోర్స్ఫుల్ గా మెడిసిన్స్ పెట్టడం అవి జరగదండి. నేను ఒక చోట విన్నాను అనమాట. ఇంతకు ముందు మనం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టేవాళ్ళం. సో మన జీవితం అంతా ఇళ్లలోనూ ఇట్లా ఉండేది. హాస్పిటల్లో పుడుతున్నారు కొత్తగా పుట్టే వాళ్ళందరూ, అందుకే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అని. ఇది ఆ? కూడా ఒక కరెక్టే సార్. మీరు చెప్తుంటే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అంటే అవే కరెక్ట్ ఏమో కదండి, కరెక్టే అది. కరెక్టే అదే కరెక్టే సార్. అదే అవును, హాస్పిటల్లో పుడుతున్నాం, హాస్పిటల్లోనే తిరుగుతున్నాం. అప్పుడు ఇళ్లలో పుట్టేది, హ్యాపీ ఇళ్లలో ఉండేది, అన్ని హాస్పిటల్స్ ఇళ్లలో ఉండపోయేది. ఉండేవాళ్ళం, అట్లా ఉండేది. సో టెక్నాలజీ ఏమైపోయింది పెరిగింది, దాంతో పాటు ఇష్యూస్ పెరిగాయి. అంతే. ఆ, నిన్న మనం డిస్కస్ చేసినట్టు ఓషో చాలా క్లియర్ గా చెప్పాడు ఇది. ఆ, ప్రసవ వేదన ఉండకూడదు ఏ తల్లికి, ప్రసవ ఆనందమే ఉండాలి. ఆ ప్రసవం అన్నది ఆనందంగా జరగాలి. ఎందుకంటే ఇంకొక జీవితం బయటకు వస్తుంది, ఒక ప్రాణం బయటకు వస్తుంది. అది వేదన ఎందుకు ఉండాలి? అదేంటంటే యాజ్ ఎ హ్యూమన్స్ గా మనల్ని ప్రోగ్రామ్ చేసేసారు. అది పెయిన్ ఉంటది, లేబర్ పెయిన్ చాలా భయంకరంగా ఉంటది, అది ఇంకొక జన్మ, అది ఇది అని ప్రోగ్రామ్ చేసేసారు. ఆ, అదే ప్రోగ్రామ్ మనం చాలా బలంగా మన ఏమంటారు ఎవ్రీ సెల్లోకి వెళ్ళిపోయింది ఆ ఫియర్ వల్ల మళ్ళీ మనం ఆ, దాన్ని డైరెక్ట్ గా ఫేస్ చేయలేక సిజరీన్స్ కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఎస్, ఆ ఆ విధంగా సిచ్యువేషన్ అలా వచ్చేస్తుంది మళ్ళీ అది ఫియర్. అంతే కదా. సో ఓషోని చెప్తాడు, ఎవడైతే ఆ, అంటే ఆ బయటకు వచ్చేటప్పుడు వాడు ఏదైతే ఫైట్ చేస్తాడో ఆ ఫైట్ చేసే స్వభావం జీవితాంతం ఉంటుంది. సిజరీన్ చేసి ఫైట్ లేకుండా బయటకు తెచ్చేస్తున్నారు. సో దానివల్ల ఏమైపోయింది, చాలా సెన్సిటివ్ అయిపోయి చిన్న విషయాలకే ఎమోషనల్ అయిపోయి సూసైడ్ చేసుకోవడం, చంపేయడం, ఇదంతా సిజరీన్ స్టార్ట్ అయ్యాకే స్టార్ట్ అయింది అంటాడు అనమాట ఓషో. సో వాడు ఎప్పుడు స్ట్రాంగ్ గా అవుతాడు అన్ని రకాలుగా అంటే వాడు స్ట్రగుల్ ఫేస్ చేయాలి బయటికి రావడానికి. ఆ స్ట్రగుల్ నుంచి వాడి ప్రపంచంలోకి వస్తే వాడికి అలవాటు అవుతుంది స్ట్రగుల్స్ అన్నవి. అలా చేయకుండా సిజరీన్ చేసి బయటికి తెచ్చేసి వాడికి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. ఆడేదో ఈజీగా వచ్చేసాను అనుకుంటాడు. అది కరెక్ట్ కాదు. సో అలా ఆ, చాలా మిస్కాన్సెప్ట్స్ చాలా క్రియేట్ అయ్యాయి ప్రెగ్నెన్సీ చుట్టూ. ఎందుకంటే మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా నేను చాలా విషయాలు ఇలాంటి ఫేస్ చేశాను నేను. అంటే కల్చర్ వైజ్, రిలీజన్ వైజ్ చాలా విషయాన్ని బ్రేక్ చేయడానికి మేము ప్రయత్నించే వాళ్ళం. చాలా వరకు చేశాం కూడా. అంటే అది ఎప్పటి నుంచో వస్తున్న ఒక రకమైన నమ్మకాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తారు. సో అవన్నీ బ్రేక్ చేసి మేము అనుకున్న స్పిరిచువల్ పేరెంటింగ్ చేయడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. బట్ మేము చేసాం కూడా సక్సెస్ఫుల్ గా. అండ్ యా, సో అదంతా బాగా జరిగింది ప్రాసెస్ అంతా. బట్ లాస్ట్ మినిట్ లో కూడా చిన్న బీపీ ఇష్యూ వచ్చింది. దాని బీపీ 3 రోజులు అవుతుంది కానీ నార్మల్ అవట్లేదు బీపీ. సో బీపీ అంత హై ఉన్నప్పుడు ఏ డాక్టర్ రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. మేము రెడీగా ఉన్నాం, మాకు ఓకే న్యాచురల్ డెలివరీ కావాలి, మేము రెడీగా ఉన్నాం, కానీ డాక్టర్స్ రెడీగా లేరు. అది కూడా ఉంది ప్రాబ్లం. డాక్టర్స్ రెడీగా లేకపోవడం వల్ల సిజరీన్ మా వైఫ్కి.
యాక్చువల్ సిజరీన్ అవసరమే లేకుండే. అంటే ఆ ధైర్యం చేయాలి డాక్టర్లు. సో అట్లా అయిపోయింది అనమాట. సో అందుకే నేను కూడా ప్రతి ఒక్కరికి మాక్సిమం చెప్తా ఉంటాను, కొంత రిస్క్ చేసి అయినా సరే న్యాచురల్ డెలివరీ చేసే డాక్టర్ని హాస్పిటల్ని చూసుకోండి అని. అవి పూర్తిగా లేవా అంటే ఉన్నాయి, అలాంటి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఉందండి. యా. సో అదండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లాగే చేయాలి. మనం థ్యాంక్ యూ. పత్రిజీ ఫిలిమ్స్ తరపున కూడా ఏదైనా ప్లాన్ చేద్దాం. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కోసం ఏదైనా చేయాలని ఉంది నాకు కూడా. అది Sure. చేద్దాం. అది మీరే లీడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సరేనా? సూపర్ షూర్ సార్. షూర్. ఎస్. రాబోయే మాస్టర్ కి పత్రిజీ ఫిలిమ్స్ ఇప్పుడే ఆహ్వానం పలుకుతుంది. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిన్న ఒక గొప్ప మాట చెప్పారు వైష్ణవి గారు. ఒక కృష్ణుడు భూమి మీదకి రావాలంటే కృష్ణుడికి జన్మనిచ్చే మదర్ ఎంత ప్యూర్ గా ఉండాలి అని. సో ఆవిడని చాలా ప్యూర్ చేసుకున్నారు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు అది చెప్పారు అనుకుంటున్న పాయింట్, బట్ ఐఎమ్ అండర్లైనింగ్ దట్ ఇంకోసారి. నాకు చాలా గొప్పగా అనిపించింది ఆ పాయింట్. ఇది యాక్చువల్లీ తెలియాలి ప్రతి ఉమెన్ కి. ఇప్పుడు ఎవరైతే పిల్లలు కలాలనుకుంటున్నా ప్రతి ఉమెన్ కి ఈ విషయం తెలియాలి. ఒక గ్రేట్ మాస్టర్ రావాలన్నప్పుడు ముందు మనం మానసికంగా శారీరకంగా చాలా ప్యూర్ అవ్వాలి. సో ఆ ప్యూర్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే ఒక మాస్టరే వస్తారు. అది ఆ విషయం నేను తెలుసుకున్నాను వైష్ణవి గారి ద్వారా. సో ఇప్పటి నుంచి నేను అదే చెప్తాను అందరికి, ఫస్ట్ యూ గెట్ ప్యూర్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ యూ గెట్ ప్యూర్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ, ఎస్ ఎస్ దెన్ యూ విల్ గెట్ ప్రెగ్నెన్సీ. అంతే కదా? ఎస్ ఎస్ థ్యాంక్ యూ. ఒక మంచి పాయింట్ ఇచ్చారు నాకు ఎవరికైనా చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. థ్యాంక్ యూ యా, ఓవర్ టు లావణ్య. యా సార్, రియల్ గా సార్ చాలా బాగా చెప్పారు. యాక్చువల్ మీరు అన్నట్టు కంట్రీ నేమ్ నాకు ఐడియా లేదు, కానీ ఒక కంట్రీలో ఇలానే సార్ వాళ్ళకి పెయిన్స్ తెలియదంట. నార్మల్ గానే ఉంటారు, ఇంట్లోనే నార్మల్ గా వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. డెలివరీ కూడా యాజ్ యూజువల్ గా తీసుకొచ్చేస్తారు బేబీ నార్మల్ గా బయటికి. అంటే మీరు అన్నట్టు మనం మైండ్ సెట్ చేయడం వల్ల చిన్నప్పుడు ఉన్న పిల్లలకు చెప్తారు, మీకు పెద్ద అయ్యాక పెళ్ళయ్యాక అత్తగారితో ప్రాబ్లమ్స్ అలా చెప్పడం వల్ల కూడా వాళ్ళ మైండ్ లో అవి క్రియేట్ అయ్యి ఆ మ్యారేజ్ సెట్కి వచ్చేసరికి వాళ్ళు అలానే ఫిక్స్ అయిపోతారు. ఆ వీళ్ళు నన్ను ఇలానే అంటారు. వాళ్ళు ఎఫెక్షన్ చూపించినా కూడా వీళ్ళ మైండ్లో ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ అయ్యి ఉంది, ఒక మేనిఫెస్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ అత్తగారంటే ఇలానే ఉంటారు, వాళ్ళతో ఉంటే గొడవలే అవుతాయి మనకి, ఇలానే అదొక్కటి ఫిక్స్ అయిపోయి వస్తాయి. అందుకే అంటారు సార్, నోటిలోని మాట నుదుటి మీద రాత అని. మనం ఫ్లోలో చెప్పామనుకుంటే ఏదోలే చిన్నప్పుడు తెలియక, అంటే వాళ్ళు బయటికి వెళ్తే ఈ విషయంగా జనరల్గా కూడా చీకట్లో బయటికి వెళ్తే బూచుడు వస్తారని చెప్పడం వల్ల పిల్లలు ఎంతో మంది ఆ ఫియర్తో అలానే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెరిగాక కూడా వినకుండా లైట్ బంద్ చేసి ఇది అది అంటే తెలియకుండా మనం చెప్పే కొన్ని విషయాలు మనం ఏదో ఆ టైంకి వాళ్ళను స్కిప్ చేయడానికి అనుకుంటాం, కానీ ఆ స్కిప్ చేయడం కాదు, ఆ టైంలో రియాలిటీ కూడా చెప్పాలి. ఆ టైంలోనే ఇది ఎందుకు చెప్తున్నాం, నువ్వు చెట్టు ఎక్కద్దు అంటే ఎందుకు, సో జాగ్రత్తగా ఎక్కితే అవి చెప్పక ఎక్కితే పడిపోతాం అని చెప్తే తర్వాత వాళ్ళు పెద్దవయ్యా కూడా ఎక్కడానికి భయపడిపోతారు, పడిపోతానని మైండ్లో ఫిక్స్ అయిపోయి. ఇవన్నీ చాలా అసలు ఇప్పుడు మీరు చెప్తుంటే సార్ చెప్తుంటే అవన్నీ కరెక్టే కదా. మనం అలా చేయడం వల్లనే ఇలా అయిపోయింది. అలా కాకుండా అందరికి ప్యూరిటీగా నేర్పించి చేయడం అనేది రియల్ గా. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ అలా అనేటప్పుడు వాళ్ళు ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది మన యా బాడీలో. ఆ బ్లాక్ క్రియేట్ అయ్యాక మనం మన అంటే కవచం ఒక క్రియేట్ చేసుకుంటాం. అంటే చిన్నప్పుడు ఎలా అంటారో, నువ్వు అబ్బాయి ఉన్నావు ఏడవకూడదు, అమ్మాయిలే ఏడుస్తారు, అలా చెప్పాక అవును. వాళ్ళు ఒక బ్లాక్ Exactly. క్రియేట్ చేసుకొని వాళ్ళ ఫీలింగ్స్ బయటికి చెప్పారు అసలు. అందుకనకే బాయ్స్ చాలా సఫర్ అవుతూ ఉంటారు. గర్ల్స్ అయితే ఈజీగా ఏడ్చి వాళ్ళు బయటికి ఇది తీసేస్తారు. కానీ బాయ్స్ అప్పుడు అదొక కవచం ఉంటుంది కదా, వాళ్ళు ఏమన్నా సిచ్యువేషన్స్ వచ్చాక అప్పుడు వాళ్ళ రిఫ్లెక్షన్స్ తట్టుకోలేక అలా ఈ సూసైడ్స్, లేకపోతే వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా అవుతుంటాయి. యాక్చువల్ గా ఇది మొత్తం ఒక పెద్ద కన్సెప్ట్ ఉంది, ఇన్నర్ చైల్డ్ అని. అంటే చిన్నప్పుడు అయిన బ్లాక్స్ పెద్దయ్యాక ఇలా మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. ప్రెగ్నెన్సీది కూడా ఒక బ్లాక్ ఉంది చాలా పెద్దది. అంటే మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక అమ్మాయి ఉన్నప్పుడు మనకు బాబు కావాలని మనం అనుకుంటే ఆ ఫీలింగ్స్ తనకు తెలిసి బయటకు రావడం డిఫికల్ట్ అవుతుంది. సో అప్పుడు సిజరింగ్ అంటే బిడ్డ అడ్డడం తిరగడం ఇలాంటివి అవును. అయ్యి సిజరింగ్ అవుతుంటాయి. ఒక్కొక్క పాప అయితే అంటే పేగు అలా చుట్టుకొని, అంటే లోపల ఉన్నప్పుడే తన సూసైడ్ ప్లాన్ చేస్తుంది అన్నట్టు. అంటే మా అమ్మ వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి బయటికి రావద్దు అని అలా. ఈ సూసైడ్ ప్లాన్ అంటే మనం ఏం ఆలోచిస్తే ఆ బ్లాక్ క్రియేట్ అవుతుందో అలా. అంటే చిన్నప్పటి నుంచి మనకి ఇవి ట్రైన్ అవుతే లేదా చాలా బెస్ట్ అసలు. చిన్నప్పటి నుంచే మనం చెప్తే వాళ్ళ పిల్లలకు
యాక్చువల్ గా ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ ఇన్నర్ చైల్డ్. నేను చాలా దానిపైన స్టడీ చేశా. నేను న్యూటన్ సార్ది ఇన్నర్ చైల్డ్ అని ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఈ ప్రోగ్రామ్స్ అంటే మొత్తం చాలా అటెండ్ చేశాను. చాలా అంటే దీని గురించి క్లాసెస్ ఎక్కువ తీసుకునేదాన్ని. అంటే కడుపులో ఉన్నప్పుడు ఏమవుతాయి డిసీజ్, ఆ డిసీజ్ పెద్దగా అయ్యాక వస్తాయి, వాళ్ళకి తెలియదు అప్పుడు మనం ఎందుకు వస్తున్నాయి, నార్మల్ గానే ఉన్నాం కదా అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడు మనం ఇన్నర్ లో వెళ్ళిపోతామో అవి చిన్నప్పుడు బ్లాక్స్ వస్తాయి అన్ని చాలా. లేకపోతే కడుపులో ఉన్నప్పుడు ఏమైపోయిందో, చిన్నగా ఉన్నప్పుడు మనం భయపడిపోయాము, ఈ బ్లాక్స్ అన్ని వస్తూ ఉంటాయి మనకు రిఫ్లెక్ట్ గా. చాలా సెన్సిటివ్ ఇష్యూ అసలు ఇది. మనం ఎంత జాగ్రత్తగా పేరెంటింగ్ చేయాలో స్పిరిచువల్ గా, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అసలు. ఎస్ సార్. సో నేను ఇక ఇందా మీరు చెప్తున్నట్టు నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది అనమాట. మా ఫాదర్ చిన్నప్పుడు మమ్మల్ని స్విమ్మింగ్ కి బావుల్లో వెళ్ళేవాళ్ళం కదా. అప్పుడు ఇప్పుడంటే స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి, అప్పుడు లేవు కదా. వెళ్తా ఉంటే మా ఫాదర్ భయపెట్టాడు అనమాట. అంటే ఇట్లా రీసెంట్ గా ఎవరో చనిపోయారు, నీకు నీళ్ళ గండం ఉంది వెళ్ళొద్దు అని చెప్పేవాడు. అది ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే నాకు ఈ రోజుకి ఈత రాదు, అట్లా అంటే అయిపోయింది. ఇది సాల్వ్ చేసుకోవాలంటే మనము ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళాలి. ఎప్పుడు ఆ బ్లాక్ యా క్రియేట్ అయిందో అక్కడ వెళ్ళి ఈ కవచం మనం ఏదైతే రెడీ చేసుకున్నామో మన భౌతికంలో, సో ఆ కవచం రిమూవ్ చేయాలంటే అదొక మెడిటేషన్ ఉంది మొత్తం. అంటే ధ్యానంలోకి వెళ్ళి మనం ఆ విజువలైజ్ చేసుకోవాలి చిన్నప్పుడు ఫేజ్. యాక్చువల్ గా న్యూటన్ సార్ ఇది ఎక్కువ తీసుకుంటారు ఇన్నర్ చైల్డ్ కాన్సెప్ట్. సో ఆ యా దాంట్లో చేస్తే ఈజీగా మన బ్లాక్ రిలీజ్ అయిపోతుంది. నేను చాలా సార్లు అంటే క్లాసెస్ తీసుకున్నప్పుడు కూడా చాలా సార్లు పెద్ద పెద్ద వాళ్ళు 70 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా అసలు అలా ఫీల్ అయిపోయారు. అంటే నేను ఇంత చిన్నగా ఉన్నప్పుడు ఈ బ్లాక్ క్రియేట్ అయిపోయింది, అది ఎంత పెద్దగా అయ్యాక ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది మన లైఫ్ లో అని. అంటే మనకు తెలియకనే ఇవి బ్లాక్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. కానీ ఒక్కసారి మనం మెడిటేషన్ వచ్చాక అంత సరెండర్ అయిపోతే ఈజీగానే అన్ని సాల్వ్ అయిపోతుంటాయి. ఎగ్జాక్ట్లీ. ఎస్ మ్యామ్. మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో కూడా ఇంకొకటి విషయం మ్యామ్ అన్నారు కదా, అంటే మనము బేబీ అంటే ఫస్ట్ పాప ఉన్నప్పుడు సెకండ్ టైం బాబు రావాలని ఇవన్నీ అనుకుంటాం. ఆ టైంలో వచ్చిన బేబీ లేడీ వస్తే కూడా వాళ్ళ బిహేవియర్ జెంట్స్ లా అంటే ఫిమేల్, అది మేల్ వాళ్ళలాగా అవుతుంది. అప్పుడు మనమే మళ్ళీ వాళ్ళని అంటాం, ఎందుకు ఇలా అబ్బాయిలాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు అమ్మాయి. అదేంటంటే చిన్నప్పుడు ఆ మైండ్ లో ఫిక్స్ అయిపోయి అలా రావడం కూడా జరిగింది. అది ప్రాక్టికల్ కూడా జరిగాయని చెప్పారు. అంటే అందుకే మనం ఏ థాట్ తో ఉంటే ఆ థాట్స్ అలా వస్తాయని. అందుకే ప్రెగ్నెన్సీలో ఇంకా కేర్ఫుల్ గా పర్ఫెక్ట్ గా ఉండాలంట. మొదటి నుండి ఉంటే ఇంకా అది ఈజీ అయిపోతుందని. చాలా Yes, మీ ద్వారా. ఇప్పుడైనా నాకు నేను ప్రెగ్నెంట్ ఉన్నా కదా, అందరూ అంటారు యాక్చువల్ గా అబ్బాయి వస్తారు అమ్మాయి ఆ, వస్తారని. అప్పుడు వాళ్ళు అన్నప్పుడు నేను విన్నాక ఫస్ట్ నేను నా హ్యాండ్ అంటే ఈ స్టమక్ పైన పెట్టుకొని అంటే సోల్ కి ప్యూర్ గా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పేది వాళ్ళ మైండ్ సెట్ ఉంది, నీ దగ్గర అది రిఫ్లెక్ట్ అవ్వదు. మీ అమ్మ నాన్న కంప్లీట్ గా నీకు యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే మనం ఒక చెప్పే పాయింట్ వాళ్ళకి చాలా అంటే ఒక అమ్మ గీతలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు ముందు వచ్చి ఎలా అని వెళ్ళాక కూడా, అంటే ఏ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఒక గొడవ జరుగుతుంది, చాలా నెగటివ్ థాట్స్ ఉన్నాయి అక్కడ, మనం వింటున్నాం, పాప కూడా వింటుంది, కానీ మనం వదిలేస్తాం, పాప వదలదు. సో తర్వాత నేను మళ్ళీ కూర్చొని ధ్యానంలో తనకి అలా గైడ్ చేస్తా. అంటే సో ఆ సోల్ కి అలా చెప్తూ ఉంటాను, ఇది నీ రిఫ్లెక్షన్స్ ఏమున్నాయి అవి నీకు కాదు, అవన్నీ వాళ్ళ మైండ్ సెట్. అలా చెప్తే కానీ అప్పుడప్పుడు ఆ బ్లాక్ రిలీజ్ కాదు. లేకపోతే వాళ్ళకి ఈ బ్లాక్ ఇప్పుడు క్రియేట్ అయ్యి ముందు చాలా ఇబ్బంది అవుతుంది. సో అలా నేను గైడ్ చేస్తూ ఉంటా ప్రతి క్షణం. సూపర్ సూపర్ మేడం. యా, రియల్ గా వెంకట్ సార్ చెప్పినట్టు ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఒక సెషన్ తీసుకోవాలి మేడం. వాళ్ళకి కూడా రియల్ గా చాలా అంటే తెలియదు, చిన్న విషయమే అనుకుంటారు, కానీ అదే ఎంత పెద్దగా అవుతుంది వాళ్ళ లైఫ్ లో అనేది. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈత చిన్నప్పుడు జరిగిన ఒక సిచ్యువేషన్ కి లైఫ్ లో మళ్ళీ వెళ్ళడం, అది అందరికి ప్రతి మనిషిలో ఒక ఉంటుంది. అది కొందరు తెలియకుండా బ్లాక్ ఎందుకైందో కూడా తెలుసుకోలేరు, ఆ అవేర్నెస్ కూడా తెచ్చుకోలేరు, ఏమైందో అనుకుంటారు. కానీ ఆ రీజన్స్ తెలుసుకున్నాక చాలా సెన్సిటివ్ మైండ్ గా రావడం అనేది, అందరం అలా ఫీల్ అవ్వడం, చిన్న చిన్న వాటికి ఫీల్ అయిపోయి ఏదో డిప్రెషన్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ అసలు రియల్ గా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బాగా జరిగింది సెషన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూసారు కదా మాస్టర్, ఇవాళ వైష్ణవి మేడం ద్వారా చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం. మనం ఫుడ్ విషయం కానివ్వండి, ప్రెగ్నెన్సీ లేడీస్ కానివ్వండి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం ఎలాంటి మైండ్ సెట్ ఉంటే ఎలా అవుతుంది మనకు
మన ఇన్నర్లో ఎలాంటి థాట్స్ ఉండాలి అనేది, ఎలాంటి బ్లాక్స్ ఉంటే ఎలా క్లియర్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్. సో మరొకసారి మళ్ళీ మేడం ద్వారా మళ్ళీ సెషన్ తీసుకుందాం మాస్టర్స్. అప్పటి వరకు మన ద కంప్లీట్ మ్యాన్ సెషన్ని ప్రోగ్రామ్ని వీక్షిస్తూ ఉండండి. రేపు మరొక మాస్టర్తో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో మచ్.